హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. అయితే స్పెషల్ ఇది స్పెషలా అని మీరు చెప్పవచ్చు, కానీ మా ఇంట్లో నేనైతే స్పెషల్ అనే చెప్తున్నా. అయితే ఈరోజు మేము లేట్గా తిన్నామండి ఆహారం. మధ్యాహ్నం లంచ్ బాగా లేట్ అయింది. అయితే మా సారా ఏం తినా అన్నాడు. ఏం తినా అంటే ఊరికనే ఎట్లా ఉంచుతారండి, ఇక ఊరికనే ఉండొద్దు కదా, అందుకనే. కానీ మొన్న మా పిల్లలు వచ్చినప్పుడు ఒక హాఫ్ కేజీ అంత పప్పు పూర్ణం వేసిన అండి. పూర్ణం వేస్తే ఇక ఇవి కొంచెం అంత ఉండే పూర్ణం కొన్ని పునుకులు వేసిన, వట్టి బజ్జీలే వేస్తా అనుకున్నా. అయితే స్వీట్ హాట్ రెండు ఇవాళ మా డిన్నర్కి అండి. మనము కొనుక్కునే అయితే కాదు, ఇంట్లో వేసినాయి కాబట్టి మంచి డైజెషన్ అయితే అరుగుతుంది. ఆకలి లేదన్నా కానీ ఈ వాసన చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏమో ఇద్దరమే కదా ఒకలమే కదా అని బద్ధకంగా ఒక పూట కూడా మనం మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే నా ఏజ్ అటువంటి వాళ్ళు కొరకు నేను చెప్తున్నా, నాకన్నా నా ఏజ్ అటువంటి వాళ్ళకు నేను చెప్తున్నా అండి. కంపల్సరిగా నైట్లో ఎంటీ స్టమక్తోని పడుకోకూడదు. ఏదన్నా కొంచెం తీసుకుంటేనే పొద్దున కొంచెం మనకు ఎనర్జీ వస్తుంది. అందుకనే కానీ నేను ఎప్పుడైనా కానీ ఏదన్నా తింటానండి. ఏం తినకున్నా లాస్ట్కు పెరుగన్నం అన్న తిని పడుకుంటాను. కానీ మీరు ఈరోజు నాకు అన్నం ఉన్నది కూడా, కానీ మా సారు ఏం తిన అన్నారు. మా సారు ఒక్క పూట కరెక్ట్గా తింటే లేట్ అయితే గిట్ట మళ్ళీ సాయంకాలం తినరు. ఆయన డైట్ కంట్రోల్లో ఉంటారు. అందుకని ఇవి కొన్ని బజ్జీలు వేసిన, అదే నేను శనగపిండితోనే చేస్తానండి పునుకులు. అయితే కొన్ని పునుకులు వేసి కొంచెం బజ్జీలు వేసిన, ఎంత మంచి ఆహారం అండి. నైట్ పూట ఇటువంటివి తీసుకోవద్దని మీరు ఎన్నో సూత్రాలు చెప్తారు, కానీ అవంతా రాంగు. అదంతా రాంగ్. ఎప్పుడైనా కానీ మనకు తినాలనిపిస్తే, మనకున్న జీవిత కాలమే తక్కువ, ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది కొంచెం చేసుకోవాలి, తినాలి. ఈ చీర కావాలి, ఆ సొమ్ములు కావాలి, ఇవి కావాలని కాదు, మనకు మనీ కావాలని కాదండి. మంచి ఆహారం తీసుకుంటేనే మనం కొన్ని రోజులు సర్వీస్ ఇస్తాం. అందుకనే కానీ నా ఏజ్ వాళ్ళైతే కంపల్సరీగా మీరు ఏది మనసుకు వచ్చినా కానీ ఏదన్నా కొంచెం చేసుకొని మీ వాళ్ళకు కూడా ఎవరు పెట్టారండి. మనం ఇంట్లో చేసుకున్న దాని మీదకి ఏది రాదు. కొంచెం చేసుకొని తిన్నా కానీ అదో తృప్తి. అందుకనే కానీ ఈరోజైతే నాకు హ్యాపీగానే, ఇక మా సార్ అట్లే పడుకుంటా అంటే నేను ఎప్పుడు వండుకొనియే కానీ, అందుకే ఇవన్నీ చేసిన. మంచిగా ఇప్పుడు తింటాడు, నేను కూడా తింటానండి. మా సార్తో పాటు నేను కూడా తింటా. మీరు కూడా ఇట్లాంటి వస్తువులు ఏ టైము అని లేదు, ఏమని లేదు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, సాయంకాలం చేసుకోవచ్చు, మార్నింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం కచ్చడి తింటలేం కదా అండి, కొంచెమే తీసుకుంటున్నాం కాబట్టి. ఉంటానండి మరి. బాయ్ అండి. మీరు ఈ వీడియోకు లైక్ చేయండి. మీరు కూడా అందరూ నాలాగా మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని హరి గార్డెన్ మాట.